అది అందమైన పల్లెటూరు. అప్పుడే వీధిలో మేఘాలు అల్లుకుంటున్నాయి. గుమ్మడి తోట దగ్గర నుండి ముసలవ్వైన సీతమ్మ నడుచుకుంటూ చిన్న కుక్కని పట్టుకొని ఇంటికొస్తుంది. ఈరోజు వాతావరణం చాలా బాగుంది దేవి. ఎందుకో మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు. ఏం గుర్తొచ్చింది అత్తమ్మ మీకు? ఈ రోజుల్లో ఇలా వర్షం పడేటప్పుడు నా భర్త రాములు, నా కొడుకు శేఖర్ చక్కగా ఇలాంటి వాతావరణంలో మటన్ కూర వండుకుని తినేవాళ్ళం. ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్, ఏంటమ్మా దేవితో ఏదో చెప్తున్నావు? ఏం లేదురా, చిన్నప్పుడు నువ్వెంత ఇష్టంగా మటన్ కూర తినేవాడివో ఇలాంటి వాతావరణంలో అని గుర్తు చేసుకుంటున్నా. నిజమేనమ్మా, నువ్వు మటన్ కూర వండితే ఆ రుచే వేరు. నాన్న నేను లొట్టలేసుకుని తినేవాళ్ళం. సీతమ్మ మనవడు రాజు సీతమ్మ కొంగును తుడుచుకుంటూ, నానమ్మా నువ్విలా చెప్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది నానమ్మా. నువ్విలా చెప్పటం కాదు, నాన్నను వెళ్ళి మటన్ కూర తీసుకురామని చెప్పు. ఇక్కడెక్కడి మటన్ కూర మీ నానమ్మ వండదురా. మీ తాతయ్య స్నేహితుడు గంగయ్య ఊరు నుంచి తెచ్చిన మటన్ కూర మాత్రమే వండుతుంది. ఏవోరా, అన్నయ్య ఊరు నుండి తెచ్చిన మాంసం చాలా రుచిగా ఉంటుంది. అదే నాకు కూడా వండడం అలవాటైపోయింది. ఇలాంటి వర్షంలో కుండలో మటన్ కూర వండితే ఆ రుచి అద్భుతం. మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఇప్పుడే మాంసం గురించి చెప్తున్నావు గాని అత్తమ్మ, ఈ వాలలో ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అదేంటో గాని ఆ గంగయ్య మావయ్య మా అమ్మ అతని తలుచుకునే వారంలోపే వస్తాడింటికి. అవునా, భలే వింతగా ఉంది. అయినా అత్తమ్మ, మీకెందుకు అంతగా మటన్ కూర ఇష్టం? వానంటేనే మటన్ పులుసు గుర్తుకొస్తుంది. మా రోజుల్లో వర్షం కురిస్తే మా నాయనమ్మ పొగాకు తాగుతూ చిటికెలో వేప మట్టితో మటన్ పులుసు వండేది. ఇప్పుడంత రుచిగా ఎవరు వండుతున్నారు చెప్పు? కాబట్టి నేను వండుతాను, నువ్వు నేర్చుకో. అలా 2 రోజులు గడిచాయి. గంగయ్య సీతమ్మ ఇంటికి వచ్చాడు. చెల్లెమ్మా బావున్నావా? చూసావా దేవి, నిన్ననే చెప్పాను కదా గంగయ్య మావయ్య వస్తాడని. అనుకున్నట్టుగానే వచ్చేశాడు. ఏంట్రా నా గురించి నా కూతురికేదో చెప్తున్నావు? ఏం లేదు మావయ్య, నీ గురించే నిన్న మాట్లాడుకున్నావులే. అందుకేనా సీతమ్మని చూడాలన్న ఆలోచన నా మదిలో కలిగింది. ఇదిగో ఇలా వచ్చాను. ఎలానో వచ్చావు? మీ ఊరు నుంచి మటన్ కూర తేలేకపోయావా? నేను మటన్ కూర తేలేదని నీకెవరు చెప్పారా? మటన్ కూర తీసుకురావడానికి నేనిక్కడికి వచ్చాను. నిన్న వాతావరణానికి సీతమ్మకి నేను బాగా గుర్తొచ్చుంటానని ఆలోచించే మటన్ కొని తీసుకొచ్చాను. చూసావా శేఖర్, నన్ను మా అన్నయ్య ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. ఈ మటన్తో మంచిగా కూర వండుతాను, కడుపు నిండా తిని